గౌరవనీయులు ఆనరబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అనకాపల్లి శ్రీ సిఎం రమేష్ గారిని మాట్లాడవలసిందిగా మనవి. ఈరోజు ఈ శంకుస్థాపనకు ఇచ్చేసిన మన ఆంధ్రప్రదేశ్ ప్రజల అభిమాని విజనరీ లీడర్, ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీగా ఇంతగా డెవలప్ అవుతుందంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మన భవిష్యత్తు ఆయన ఇక్కడ ఈ సందర్భంగా ఇచ్చేసిన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ రెన్యూ చైర్మన్ CEO అయిన సుమన్ సిన్హా గారికి, వారి శ్రీమతి వైశాలి నిగమ్ సిన్హా గారికి, సీనియర్ నాయకులైన మన శాసనసభ స్పీకర్ గారికి, మన లోకల్ ఎమ్మెల్యే అయిన సుందర విజయ్ కుమార్ గారికి, కొల్లు రవీంద్ర గారికి, మన అనకాపల్లి శాసనసభ్యులైన కొంతాల రామకృష్ణ గారికి, బండారు సత్యనారాయణ గారికి, కేఎస్ఎన్ రాజు గారికి, వేపాడ చిరంజీవి గారికి, మంతెన రామరాజు గారికి, మన అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణ గారికి, ఈ కంపెనీ CEO అయిన సంజయ్ వర్గీస్ గారికి, రామరాజు గారికి, మిగతా నాయకులకి అందరికీ ప్రత్యేకంగా అనకాపల్లి జిల్లా సోదరిమణులకి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. సార్, మా అనకాపల్లి జిల్లా ప్రజల తరఫున ముఖ్యమంత్రి వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మీరు ఏదైతే ముందు జరిగిన ఎలక్షన్స్లో మాట ఇచ్చారో అనకాపల్లి జిల్లాను అభివృద్ధి చేస్తాం, ఇండస్ట్రియల్గా తీసుకొస్తాం, ఇక్కడ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిగా అనకాపల్లి జిల్లాకు వచ్చి ఈరోజు అనకాపల్లి జిల్లా అభివృద్ధి చేస్తామని చెప్పిన మాట అందరం గుర్తుపెట్టుకున్నాం సార్. దాంట్లో భాగంగానే ఈరోజు అనకాపల్లి జిల్లాలో రకరకాల ఇండస్ట్రీస్ మొన్నే చూసాం. ఆర్సిల్ మిట్టల్ ఇండస్ట్రీ కానీ, అలాగే అంతకుముందు వచ్చిన ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా NTPC గ్రీన్ అమ్మోనియా కానీ, బల్క్ డ్రగ్ పార్క్ కానీ మొన్ననే చేసింది. ఈరోజు ఈ రెన్యూ ఎనర్జీ సుమన్ సిన్హా గారి చేతుల మీదుగా ఇక్కడికి వస్తుందంటే చాలా సంతోషం సార్. ఎందుకంటే సార్, గత 5 సంవత్సరాలు చూసాం ఇలాంటి ప్రోగ్రాం ఆంధ్రప్రదేశ్లో ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి పాలనలో మనం చూసామా? ఈ గత 2 సంవత్సరాలలో మన ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ను ఏ విధంగా ఒక పక్క అభివృద్ధి పథంగా, ఇంకో పక్క వెల్ఫేర్ స్కీమ్స్, ఇంకో పక్క లా అండ్ ఆర్డర్ కంట్రోలు, అలాగే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఇంతటితో ఆగిపోలేదు. ఈ రాష్ట్రంలో చాలా ఇండస్ట్రీస్ వస్తాయి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న మన ముఖ్యమంత్రి గారికి ఎల్లప్పుడూ కూడా ఇంకా రాబోయే 3-4 తరాలు కూడా ఇక్కడే మన ఈ కూటమి ప్రభుత్వము అధికారంలో ఉంటే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుంటుంది, ఇక్కడ యువతులకంతా ఉద్యోగ అవకాశాలు వచ్చాయని చెప్పి తెలియజేస్తూ, అలాగే మన కూటమి ప్రభుత్వానికి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి అండ ఉంది, పవన్ కళ్యాణ్ గారి ఆయన అండ ఉంది. దీనికన్నా ముఖ్యంగా మన యువ నాయకుడైన లోకేష్ గారు ఈ ఇండస్ట్రీస్ అన్ని వచ్చేదానికి ఆయన కోఆర్డినేట్ చేస్తున్నారు. కాబట్టి మంచి నాయకుల చేతుల్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉంది. అది ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలి, దానికి మీ ఆశీర్వాదం కావాలని చెప్పి కోరుకుంటూ, సుమన్జీ, I seen you are pan India, you are doing the all industries, clean energy, green energy, emission free. Not only this in Andhra Pradesh, there are lot of opportunities. You are very safe hands, in good hands. Our visionary leader Chandrababu Naidu is a industry friendly. Since last 35 years I am seeing Chandrababu Naidu, how dedicated, how fast he will give clearance. You are in good safe hands. Not only this, in future so many other whatever related this solar and green energy, you can opt Andhra Pradesh only. This is my request. And here Anakapalli people are very good people, very cooperative. Your industry is smoothly in the safe hands in Anakapalli district, I am saying, sir. In this, again I am requesting the farmers of this local area. ఇక్కడ ఉండే ఫార్మర్స్కి కొంతమంది రకరకాలుగా చెప్తున్నారు ఇక్కడ విలేజ్లను షిఫ్ట్ చేయాలని. ఇప్పుడే ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు, అందరి దగ్గర ఉన్నప్పుడు చెప్పారు. ఈరోజు మన కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు హైదరాబాద్ సార్ ఏ విధంగా డెవలప్ చేస్తే ఈరోజు రంగారెడ్డి ఎక్కువ ఫలితాలు అనుభవిస్తున్నారు. రంగారెడ్డిలో ఈరోజు భూముల విలువలు చూస్తే ఎకరా 100 నుంచి 150 కోట్లు ఉంది. ఆ విధంగా చేసి తీరుతాం.
మీరు అందరికీ చెప్పండి, వాళ్ళని కన్విన్స్ చేయండి అని ముఖ్యమంత్రి గారు ఈరోజు ఈ అనకాపల్లి జిల్లా రంగారెడ్డి జిల్లా కన్నా ఎక్కువ విలువ వస్తుందని ముఖ్యమంత్రి గారు చెప్పారు. దానికి అనుగుణంగా మేము కూడా మీతో మాట్లాడతాం. ఇప్పుడు జరిగే స్పీచ్లో కూడా ముఖ్యమంత్రి గారు మన జిల్లా గురించి సవివరంగా ఏ విధంగా డెవలప్ ఉందో చెప్తారు. కాబట్టి నేను ఒకటి ఎవరన్నా కొంతమంది నాయకులు మీరు చెప్పిన మాటలు వినకుండా ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు తీసుకొని ఈ జిల్లాని ఏ విధంగా మనం డెవలప్ చేసుకోవాలనో, ఏ విధంగా ఉద్యోగ అవకాశాలు తీసుకోవాలనో, ఏ విధంగా మీ ఆదాయాలను పెంచుకోవాలనో ముఖ్యమంత్రి గారు సవివరంగా చెప్తారని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. జై హింద్. Thank you, sir. Thank you very much. On that note, it gives us great pleasure to welcome Sri Sanjay Varghese Garu, Chief Executive Officer, Solar Manufacturing Renew. Request you to address the gathering, sir. Thank you and namaskaram. Sri Chandrababu Naidu Garu, the Honorable Chief Minister, Sri Ayana Patradu Garu, Honorable Speaker of the AP Assembly, Sri Kollu Ravindra Garu, Honorable District in Charge Minister, Minister for Mines, Sri CM Ramesh Garu, Honorable MP, Sri Vijay Kumar Garu, Honorable MLA, Dr. Yuvaraj, Secretary Industries and Commerce, Srimati Vijaya Krishnan, IAS and Collector and District Magistrate, and all the other esteemed MPs, MLAs, senior officers of state government, etc. Sumant Vaishali and other dignitaries who have graced this occasion. A warm welcome and thank you for this opportunity to present this project. Renew is one of the leaders in solar manufacturing. We have 3 operating plants and another plant under construction with a cumulative capacity of 6.5 gigawatt of solar module and cell manufacturing. This project is a backward integration for us into the manufacture of solar ingots and wafers. I would like to highlight that India today is the 3rd largest market for solar in the world with an annual demand of 50 gigawatt. So, but while there is sufficient capacity for manufacturing modules and cells, there is only 2 gigawatts of wafer manufacturing capacity in India. So this project which we are setting up for 6.5 gigawatt of annual manufacturing capacity will be the largest of its kind in India. We are setting this project up with an investment of 4,200 crores and an additional investment of 1,200 crores for setting up a captive power plant based on renewable energy. So we are targeting that more than 50% of the power that is consumed by this project will come from renewable sources, which is in line with our vision of sustainable manufacturing. This project will generate, as was mentioned earlier, about 2,100 direct and indirect jobs, and I'm sure that it will give a big fillip to the development of the local ecosystem. We have received wholehearted support from the government for this project, from all parts of the government, whether it is the Industries Department, APIIC, and particularly the district administration, led by the able collector, and duly aligned with the Honorable CM's vision of Swarna Andhra. So with all this support, we are confident that we will be able to set this project up within 24 months, making this the first and largest project of its kind in the country. Right. Thank you. Thank you, sir. Thank you very much. On that note,